1వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునికై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, దావీదుకి కావలసిన సామర్థ్యత ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి, అపారమైనటువంటి జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది, ఒక మంచి రాజుగా ఎంచబడ్డాడు. ప్రియులారా, అయినప్పటికీ కూడా ఒకటి కట్టించాలి అంటే కనుక దేవుడే సామర్థ్యతనివ్వాలి. సమస్తమును నిర్మించేవాడు ఆయన కాబట్టి ఆయన అనుగ్రహిస్తేనే ఒక వ్యక్తి ఏదైనా కట్టగలుగుతాడు, లేకపోతే ఎన్నడూ కూడా అది సంపూర్తి చేయబడదు అనే సత్యాన్ని గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దేవుడు దావీదుకు తెలియచేస్తున్నాడు. నీకెంతో సామర్థ్యత ఉండొచ్చు, కానీ నువ్వు అది కట్టించలేవు. నేను అనుమతిస్తేనే, నా ఆజ్ఞ ఇస్తేనే అది సంపూర్తి చేయబడతావు. అది నీకు ఇవ్వలేదు, నీ కుమారుడు కడతాడని దావీదుతో చెప్పినప్పుడు, దావీదు ఆ మాటకు లోబడి తన యొక్క బలహీనతను, తన యొక్క సామర్థ్యతను అన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని ఆ విషయంలో దేవుని మాట విని అతను రాజుగా ముందు కొనసాగాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్.